రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎస్సీ సామాజిక వర్గ ప్రజలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నామని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక క్లాత్ అండ్ మారన్ మర్చెంట్స్ భవనంలో టీడీపీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజా ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో 27 సంక్షేమ పథకాల రద్దుతో దళిత జాతి దగా పడిందని, ఎస్సీల ద్రోహి జగనేనని ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. దళితుల మనుగడ, ఆత్మగౌరవం కోసం జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకునిగా పనిచేస్తున్నానని, తనకు మరోసారి అవకాశం ఇస్తే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిలోనూ అగ్రస్థానంలో నిలబెడతానని భరోసా ఇచ్చారు. ఎస్సీ వర్గీయులంతా తనకు అండగా నిలవాలని ఎమ్మెల్యే రామానాయుడు అభ్యర్థించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు కూడా ఒక స్ఫూర్తి. ఆ విషయాన్ని ఇందాక మీటింగ్లో కూడా చెప్పా. నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాము అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమాజ స్థాపన, మదర్ తెరీసా ప్రపంచ సేవా మాతృమూర్తి ఆవిడ స్ఫూర్తి. అందుకే ఈరోజు ఎమ్మెల్యేగానే కాదు, ఎమ్మెల్యే కాకముందు కూడా మీకు తెలుసు, ఏదైతే ఇదే ప్రాంగణంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళకి దుస్తులు పంపిణీ కానీ, అదేవిధంగా రైస్ పంపిణీ కానీ, అట్లా ఇక్కడ కూడా 2-3 కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. ఎప్పుడు ఎమ్మెల్యేకి ముందు బాగా దగ్గర 2006, 2007 అంటే ఆ రకంగా రాజకీయాలకు సంబంధం లేకుండా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమాని. అందుకే ఆయన 125వ జయంతోత్సవాలు సంవత్సరం పొడవునా నిర్వహించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అత్యంత సుందరంగా నిర్మాణం చేశాం. అదేవిధంగా ఏదైతే ఈ ఆగర్లో నేను వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని. 100కి 100% నేను చెప్తున్నాను. 2024లోనే ఇక్కడ 30 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటువంటి బాధ్యత నాది. ఖచ్చితంగా 30 లక్షల రూపాయలు నిధులు ఇస్తాం. మళ్ళీ ఎప్పుడో కాదు, 2024 అంటే ఈ సంవత్సరం. ఆల్రెడీ ఇది మే, ఏప్రిల్, రేపు జూన్, అంటే 6 నెలలు అయిపోయింది. మిగిలిన 6 నెలల్లోనే నిధులు మంజూరు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆగర్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఇది నా సొంత గ్రామంగా లెక్క. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఆగర్తిపాలెం, వెలివిలి, సకం చెరువు, గోరింతాడ, ఆగర్రు, చందపర్రు ఇవన్నీ మనకి సిస్టర్స్ గ్రామాలు లాంటివి. అంచేత ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, మీతో కలిసి నడిచాను, మీ రోడ్ల మీద సైకిల్ మీద వెళ్ళాను, మోటార్ సైకిల్ మీద వెళ్ళాం. అంచేత తప్పనిసరిగా మీ అందరికీ కూడా రేపు భవిష్యత్తులో మీ రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా భవిష్యత్తులో యువత కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ రకంగా అయితే క్రమశిక్షణతో, పట్టుదలతో ఇవాళ ప్రపంచమే గర్వించేటువంటి విధంగా, భారతదేశమే గర్వించేటువంటి విధంగా ఒక ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకంగా అయితే గుర్తించబడ్డారో ఆ రకంగా ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశయ సాధన కోసం మనందరూ కూడా పనిచేయాలని చెప్పి, సంవత్సరాలు పెరిగే కొలిది కూడా ఆయన అభిమానులు పెరుగుతూ ఉన్నారు, ఆయన స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, ఆయన్ని ఇంటింటా కూడా దైవంగా భావించేటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఒక గొప్పతనం, ఒక ప్రపంచ మేధావిగా, ఒక భారత జాతి గర్వించేటువంటి ముద్దు బిడ్డగా, ఆఖరి యుఎన్ ఐక్యరాజ్య సమితి సైతం అంబేద్కర్ గారి జయంతోత్సవాల్ని నిర్వహించేటువంటి పరిస్థితికి వచ్చింది అని అంటే నిజంగా భారతీయులుగా మనందరం కూడా గర్వించేటువంటి విషయం. అంబేద్కర్ గారి కాలి గోటికి కూడా సరిపోని జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తీసి జగన్ తన పేరు పెట్టుకున్నాడని అంటే ఇతను ఎంత అహంకారంతో ఉన్నాడు, ఎంత అవమానంతో ఉన్నాడు. ఇట్లా 27 సంక్షేమ పథకాల్ని రద్దు చేసి ఈవేళ ఎస్సీల గొంతు కోసినటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఈవేళ 5 సంవత్సరాల్లో ఎస్సీల మీద యథేచ్ఛగా దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు జరుగుతుంటే ఒక్కసారైనా ముఖ్యమంత్రి మాట్లాడా? మీరందరూ కూడా ఒక్కసారైనా ఇట్లా ఎస్సీల మీద దాడులు జరిగితే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం, ఎంతటి పెద్దవారైనా సరే ఉపేక్షించమని ఒక్క మాటైనా ఎస్సీల తరపున ఎప్పుడైనా మాట్లాడా? అంటే సొంత బాబానినే గొడ్డలి కోటికి వేసినటువంటి వాళ్ళకి అంచేత మన ప్రాణాలు అంత విలువైనగా వాళ్ళు భావిస్తారని నేనైతే భావించను. అంటే నేను ఎప్పుడు కూడా నా కులం చూసుకోవాలా, నా కులం మానవత్వం అంతే. నేను ఎందుకంటే స్పందించేటువంటి వ్యక్తిగా. ఇప్పుడు వస్తున్నారు చాలా మంది నాయకులు, క్యాష్ అంటున్నారు, క్యాస్ట్ అంటున్నారు, క్యాష్ క్యాస్ట్
ఇవి వాడి రాజకీయాల్లో రాణించాలని అనుకుంటూ ఉన్నారు. అది జరగనటువంటి పని. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పాడు, నీకు ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చాను, దాన్ని అమ్ముకుని బానిస అవుతావో దాన్ని ఉపయోగించుకుని రాజు అవుతావో తెలుసుకోమని మీకే చెప్పాడు అంబేద్కర్. చేత నా పాలకొల్లు నియోజకవర్గ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ అంబేద్కర్ గారి మీకు ఇచ్చినటువంటి ఓటుని ఆయుధంగా ఉపయోగించుకుని మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజుగానే ఈ పాలకుల్లో నిలబడతారు తప్ప ఓటుని వాళ్ళ క్యాష్కి అమ్ముకుని బానిసలు ఎవరు మాత్రం అని చెప్పే విషయాన్ని ఆ యొక్క ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎస్సీ సప్లైన్ ఉంది. ఎస్సీ సప్లైన్లో ఇవాళ పాలకొల్లు పట్టణం చూసుకోండి. నేను ఆ రోజు 45 కోట్ల రూపాయలు తెచ్చా ఓన్లీ టౌన్కి. 10వ వార్డు, 11వ వార్డు, 16వ వార్డు, 18వ వార్డు, 21వ వార్డు, 26వ వార్డు, 27వ వార్డు, 31వ వార్డు 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలు పెట్టాను ఒక్కొక్క వార్డుకి. మరి ఇవాళ 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా ఎస్సీ సప్లైన్లో తెచ్చారా ఇవాళ టౌన్కి? మరి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతూ ఉన్నారు? ఏదైతే రూరల్ 67 గ్రామాలు ఉన్నాయి, 85 కోట్ల రూపాయలు తెచ్చిన ఎస్సీ సప్లైన్ ఆర్ఎన్బి కానీ, ఇరిగేషన్ కానీ, ఇతర పంచాయతీ రాజ్ కానీ ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లలో. మరి ఇవాళ 5 సంవత్సరాల్లో ఎస్సీ సప్లైన్ ఒక్క రూపాయినా తీసుకురాగలిగారా? ఇవాళ రూరల్లో ఏమైపోయినాయి ఎస్సీ సప్లైన్ నిధులు? ఎక్కడికి మళ్ళించేశారు వీళ్ళు? రాష్ట్రం గురించి అడగట్లా, కనీసం మన పాలకొల్లు గురించి అడుగుతూ ఉన్నాయి. ఎందుకంటే నేను తెచ్చిన నిధులు కనిపిస్తూ ఉన్నాయి, మరి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తేలా. అంటే ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి తెలియజెప్పి, నాకు తెలుసుండి రేపు ఏ దళితుడిని కూడా ఓటు అడిగేటువంటి హక్కు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తు చేసేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా నా ప్రయారిటీ ఎప్పుడు కూడా ఎస్సీ బీసీ. ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటా. ఈ రోజు ఈ మైక్ పట్టుకుని నేను మాట్లాడుతున్నాను ఒక ఎమ్మెల్యే గాని అంటే, ఆ రోజు 2014లో కానీ 2019లో కానీ నన్ను గెలిపించింది ఎస్సీ బీసీలే. గర్వంగా చెప్తూ ఉంటా. రేపు కూడా జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ నా గెలుపు ఎస్సీ బీసీలదే. మళ్ళీ రేపు నేను గెలిచి కూడా పనిచేసి ప్రయారిటీ ఇచ్చేది కూడా ఎస్సీ బీసీలకే. మళ్ళీ రాసి పెట్టుకోండి. అదే అంబేద్కర్ భవన్ కలకల్లాడికి రంగులు పడతాయి, పైన మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేస్తాం. హ్యాపీగా రూపాయి లేకుండా మీ అందరికి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి విధంగా